నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర న్యూస్. నేను ప్రియా శర్మ. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. టీడీపీకి పోటీగా 2 స్థానాలు ప్రకటించిన పవన్ కళ్యాణ్. బాబు పొత్తు ధర్మం పాటించలేదన్న జనసేనాని. ఏ ధర్మం పాటించని వాడే చంద్రబాబు. పవన్ వ్యాఖ్యలకు అంబటి కౌంటర్. గవర్నర్ అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారు. ఎమ్మెల్సీల నియామకంపై కేటీఆర్ కీలక వ్యాఖ్యలు. కొందరు నియంతల్లా రాజ్యాంగాన్ని కాలరాస్తున్నారు. ప్రశ్నిస్తే అవమానిస్తారన్న షర్మిల. దేశవ్యాప్తంగా ఘనంగా రిపబ్లిక్ డే వేడుకలు. ఢిల్లీలో తొలిసారి మహిళా సభ్యులతో త్రివిధ దళాల పరేడ్. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మాజీ హోంమంత్రి మహమ్మద్ అలీ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. రిపబ్లిక్ డే సందర్భంగా తెలంగాణ భవన్లో వేడుకలు నిర్వహిస్తూ ఉండగా అస్వస్థతకు గురయ్యారు. మాజీ మంత్రి కేటీఆర్ జాతీయ జెండా ఎగురవేసే సమయంలో మహమ్మద్ అలీ కళ్ళు తిరిగి కింద పడిపోయారు. ఇది గమనించిన బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు ఆయన్ను పట్టుకున్నారు. వెంటనే హాస్పిటల్కి తరలించారు. వైద్యులు ఆయనకు చికిత్స అందిస్తున్నారు. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మాజీ హోంమంత్రి మహమ్మద్ అలీ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. రిపబ్లిక్ డే సందర్భంగా తెలంగాణ భవన్లో వేడుకలు నిర్వహిస్తూ ఉండగా అస్వస్థతకు గురయ్యారు. మాజీ మంత్రి కేటీఆర్ జాతీయ జెండా ఎగురవేసే సమయంలో మహమ్మద్ అలీ కళ్ళు తిరిగి కింద పడిపోయారు. ఇది గమనించిన బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు ఆయన్ను పట్టుకున్నారు. వెంటనే హాస్పిటల్కి తరలించారు. వైద్యులు ఆయనకు చికిత్స అందిస్తున్నారు. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాంగ్రెస్ బీజేపీ రహస్య మైత్రి మరోసారి బయటపడిందన్నారు మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు. గవర్నర్ కోటా ఎమ్మెల్సీల నియామకంలో 2 పార్టీల మధ్య ఉన్న అవగాహన బట్టబయలు అయిందన్నారు. బీజేపీ ఎజెండాకు అనుగుణంగా కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీకి మేలు చేసే విధంగా గవర్నర్ తమిళిసై వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. రాజకీయ పార్టీల్లో కొనసాగుతున్నారనే కారణంతోనే గత బీఆర్ఎస్ ప్రభుత్వం సిఫారసు చేసిన అభ్యర్థులను ఎమ్మెల్సీలుగా నియమించడానికి గవర్నర్ తమిళిసై నిరాకరించారని గుర్తు చేశారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏకంగా ఓ రాజకీయ పార్టీ అధ్యక్షుడినే సిఫారసు చేస్తే గవర్నర్ ఆమోదించారని మండిపడ్డారు. ఇది ద్వంద్వనీతి కాదా, కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా గవర్నర్ వ్యవహరించడం కాదా అని ఆయన ప్రశ్నించారు.
రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ గవర్నర్ తమిళిసైపై మాజీ మంత్రి కేటీఆర్ సంచలన ఆరోపణలు చేశారు. రాష్ట్ర ప్రజలు ఇచ్చే జీతంతో గవర్నర్ పనిచేస్తున్నారని అన్నారు. గవర్నర్ వ్యవహరిస్తున్న పక్షపాత తీరును తెలంగాణ రాష్ట్ర ప్రజలంతా గమనిస్తున్నారు అంటూ ఫైర్ అయ్యారు. తెలంగాణ ఉద్యమం కోసం కోట్లాడిన దాసోజు శ్రవణ్, ఎరుకల సామాజిక వర్గానికి చెందిన సత్యనారాయణను గత ప్రభుత్వం నామినేట్ చేస్తే రాజకీయ సంబంధాలున్నాయని చెప్పి అభ్యర్థిత్వాలను తిరస్కరించారని ఆరోపించారు. కానీ నేడు ఒక పార్టీ అధ్యక్షులుగా ఉన్న కోదండరాంను ఎలా ఆమోదిస్తారని ప్రశ్నించారు. ప్రభుత్వం నుంచి లేఖ రాగానే గవర్నర్ తమిళిసై ఆగ మేఘాల మీద స్పందించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజ్యాంగబద్ధమైన సంస్థల్లో ఉండే పెద్దలు, ఈ గవర్నర్ వ్యవస్థలో కానీ ముఖ్యమంత్రి వ్యవస్థలో కానీ ఉండే పెద్దలు, ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఉండే ప్రభుత్వం, వారికి మా పార్టీ తరఫున ఒకటే విజ్ఞప్తి. ప్రజాపాలన అంటున్నారు, ప్రజాపాలన అనే మాట పదే పదే వాడుతున్నారు. ఈరోజు ఉదయం గవర్నర్ గారి ప్రసంగంలో కూడా అదే వల్లవేసే ప్రయత్నం చేసినారు. ప్రజాపాలన అంటే ప్రజాప్రతినిధులను గౌరవించుకునే సంస్కారం ఉన్న పాలన కావాలి. ప్రజాపాలన అంటే ప్రజాప్రతినిధులను, మరి పార్టీలకు అతీతంగా ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధులను గౌరవించే పరిస్థితి ఉండాలి. కానీ ఈరోజు ఈ రాష్ట్రంలో ఆ పరిస్థితి కనబడడం లేదు. ఎక్కడికక్కడ మరి కాంగ్రెస్ పార్టీ నాయకులు, వారి వ్యవహారం, ఇవన్నీ కూడా ప్రజలు చూస్తూ ఉన్నారు. ప్రజా ప్రతినిధులనే గౌరవం కూడా లేకుండా మరి ఇవాళ విపక్ష ఎమ్మెల్యేలు కానీ విపక్ష ప్రజాప్రతినిధుల పట్ల కానీ ఏ రకంగా ప్రోటోకాల్ ఉల్లంఘనలు జరుగుతున్నాయో, ఏ రకమైన అవమానాలు చేసే ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తున్నదో స్పష్టంగా కనబడతా ఉన్నది. రాజ్యాంగబద్ధంగా రాష్ట్రాన్ని, దేశాన్ని నడపాల్సిన రాజ్యాంగబద్ధమైన సంస్థల్లో ఉండే రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీ జనసేన పొత్తు, జగన్ పై కీలక వ్యాఖ్యలు చేశారు ఆయన. మండపేటలో చంద్రబాబు టీడీపీ అభ్యర్థిని ప్రకటించడాన్ని తప్పుపట్టారు. పొత్తు ధర్మం ప్రకారం ఏకపక్షంగా అభ్యర్థులను ప్రకటించకూడదన్నారు. రాజోలు రాజానగరంలో జనసేన పోటీ చేస్తుందని ప్రకటించారు. వాళ్ళు 2 సీట్లు ప్రకటించారు కాబట్టి తాము కూడా 2 సీట్లు ప్రకటిస్తున్నట్లు చెప్పారు. ప్రత్యేక పరిస్థితుల్లో తాము 2 సీట్లు అనౌన్స్ చేశామన్నారు. నారా లోకేష్ సీఎం పదవిపై మాట్లాడినా పట్టించుకోలేదని పవన్ అన్నారు. పొత్తుకు ఇబ్బందులు కలిగేలా కొందరు మాట్లాడుతున్నారని, రాష్ట్ర ప్రజల కోసం మౌనంగా ఉన్నామని చెప్పారు. అయితే పొత్తు ఎమ్మెల్యే సీట్ల దగ్గరే ఆగిపోదన్న పవన్ కళ్యాణ్ టీడీపీ జనసేన కలిస్తే బలమైన నిర్మాణం చేసుకోవచ్చన్నారు. ఒక మాట అటున్నా ఇటున్నా కలిసే వెళ్తామని స్పష్టం చేశారు పవన్ కళ్యాణ్. మన చంద్రబాబు గారు ఇట్లా అనౌన్స్ చేశారు, మండపేట సీటు మనకి చెప్పాలి కదా అది అంటే ఖచ్చితంగా అది సరైన విధానంలో చెప్పలేదు. ఖచ్చితంగా అంత మీకు ఏకీపిస్తున్నాను. పొత్తు ధర్మం ప్రకారం అలా అనౌన్స్ చేయకుండా ఉండాల్సింది. లోకేష్ గారు ఆ రోజు మా నాన్నగారు ముఖ్యమంత్రి ఎన్ని అన్నా కానీ ఇవన్నీ నేను ఎందుకు దాన్ని పెద్ద మనసుతో వదిలేస్తానంటే, ఒక పార్టీని 3 దశాబ్దాలు నడిపి 3 సార్లు ముఖ్యమంత్రులుగా ఉండి అలాంటి కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తులు సహజంగా గబుక్కుని ఒక మాట వచ్చేస్తుంది. నేను కూడా ప్రత్యేక పరిస్థితుల్లో వాళ్ళు 2 సీట్లు అనౌన్స్ చేశారు కాబట్టి నేను కూడా 2 సీట్లు అనౌన్స్ చేస్తున్నాను ఈ రోజున. అది పరిస్థితులు అలాంటివి. సో నాకు కూడా ఒత్తిడి ఉంటుంది, అప్పుడు చంద్రబాబు గారికి కూడా ఒత్తిడి ఉంటుంది, నాకు కూడా ఒత్తిడి ఉంటుంది. కాబట్టి ఆ ఒత్తిడిని నేను కూడా తట్టుకోవడానికి రాజోలు రాజానగరం సీట్లు నేను అనౌన్స్ చేస్తాను. ఈ పర్యాయం నన్ను నమ్మండి, వ్యూహం నాకు వదిలేయండి. ఏ వ్యూహం వేసినా నన్ను సంపూర్ణంగా నమ్మండి. నేను విహంగ వీక్షణం చేస్తాను, మీరు నన్ను నమ్మండి. నాకు దశాబ్దం అడగట్లా, ఈ ఎన్నికలు దాటనివ్వండి, 5 సంవత్సరాలు టైం ఇవ్వండి. నాకు మీ గౌరవానికి ఏ మాత్రం భంగం వాటిల్లకుండా మనం 50-70 స్థానాలు తీసుకోవాలంటే అవన్నీ తనకు తెలియనివి కాదన్నారు పవన్. పవన్ జనంలో తిరగడు, వాస్తవాలు తెలియవని అంటారని, తనకు తెలియకపోతే రాజకీయాల్లోకి ఎందుకు వస్తానని ప్రశ్నించారు. 2 వ్యక్తులను కలపడం కష్టం, విడదీయడం చాలా తేలిక అన్నారు. ఒంటరిగా పోటీ చేస్తే కొన్ని సీట్లు వస్తాయి, కానీ అధికారంలోకి వస్తామో లేదో తెలియదని చెప్పారు.
ఎన్ని విపత్కరమైన పరిస్థితులు వచ్చినా జగన్ నడిపే ఈ ప్రభుత్వం 24లో మనకి కనిపించకూడదు. నాకు వ్యక్తిగతంగా జగన్ గారి మీద కక్ష లేదు, నాకు వైఎస్ జగన్ గారి మీద. కానీ ఆయన విధానాలు కానీ ఆయన ధోరణి కానీ ప్రజల్ని ఇబ్బంది పెట్టేవి, రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసేవి, అప్పులకి దగ్గర చేసేవి, అభివృద్ధికి దూరం పెట్టేవి ఆయన పథకాలన్నీ. శాంతి భద్రతల్ని పరిస్థితుల్ని అసలు చేతుల్లో లేకుండా విపరీతమైన శాంతి భద్రతల సమస్యని సృష్టించిన వ్యక్తి. ప్రజాస్వామ్యంలో ఎవరికైనా ఒక తప్పు జరిగితే నా అభిప్రాయం చెప్పుకునే హక్కు ఉంటుంది. అసలు నువ్వు అభిప్రాయమే చెప్పకూడదంటే అది భగవంతుడిచ్చిన హ్యూమన్ రైట్. అది ఒక నాయకుడి తాలూకు కీలకమైన లక్షణం తిట్లు తినటం, విమర్శ తీసుకోవడం కూడా అవసరం అవ్వాలి. అలాంటిది ఒక ముఖ్యమంత్రికి ఏ స్థాయిలో ఉండాలి. నువ్వు ఎవరు పడకూడదు, ఎవరు ఎదురు తిరగకూడదు అనుకుంటే ఇది రాజరికం కాదు జగన్, ఇది ప్రజాస్వామ్యం, ఇది జగన్ స్వామ్యం కాదు. ఇది అంబేద్కర్ గారి విగ్రహం ఒకవైపు పెడతారు, ఒక దళితుడిని చంపేస్తే వాళ్ళ శవాన్ని ప్యాక్ చేసి ఇంటి ముందు డోర్ డెలివరీ చేస్తే ఆ వ్యక్తిని ఊరేగింపిస్తారు వైసీపీ నాయకులు. నేను మద్యపాన నిషేధిస్తానని చెప్పి వచ్చిన వ్యక్తి సారా వ్యాపారం అయిపోయాడు. జగన్ తాలూకు చాలా కీలకమైన లక్షణం ఏంటంటే ఎవరిని స్పేర్ చేయడం. అతను సొంత చెల్లినే స్పేర్ చేయని కూడా మనల్ని ఎలా స్పేర్ చేస్తాడు. ఈ రోజున వైసీపీ నాయకులు కూడా చెప్తున్నారు, ఊరంతా శత్రువులు పెట్టుకున్న వ్యక్తి నాయకత్వంలో పనిచేస్తూ ఉన్నారు, జాగ్రత్త. రేపొద్దున మీకు కష్టాలు వస్తే మళ్ళీ పవన్ కళ్యాణ్ దగ్గరికి రావాలి, గుర్తుపెట్టుకోండి. మనస్ఫూర్తిగా మమ్మల్ని అందరినీ ఏదో ఒకలా మేము చూసుకుంటాం బాగా. ఈ సందర్భంగా సీఎం జగన్ పై పలు ఆరోపణలు చేశారు పవన్ కళ్యాణ్. జగన్ ముఖ్యమంత్రో సారాయి వ్యాపారో అర్థం కావడం లేదన్నారు. దళితులు 22 పథకాలు తినేసి అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేశారని దుయ్యబట్టారు. బలం ఇచ్చే వాళ్ళం అవుతున్నాం కానీ తీసుకునే వాళ్ళం కాలేకపోతున్నామన్నారు పవన్ కళ్యాణ్. ఊరంతా శత్రువులు ఉన్న జగన్ కింద పనిచేస్తున్న వైసీపీ నేతలు జాగ్రత్తగా ఉండాలని జనసేనాని హెచ్చరించారు. వైసీపీ నేతలు తమ దగ్గరకు వస్తే బాగా చూసుకుంటామన్నారు. తనను వీధి కుక్క అని తిట్టిన వాళ్ళు కూడా ఉన్నారన్నారు. ఏమనుకోకపోతే తెలియకపోతే నేను రాజకీయాల్లోకి ఎందుకు వస్తాను? నాకైనా సరదానా అవివేకమా? నాకేమన్నా ఇద్దరు వ్యక్తుల్ని కలపడం చాలా కష్టం, ఇద్దరు వ్యక్తులు విడగొట్టడం చాలా తేలిక. ఒక కట్టడాన్ని నిర్మించడం కష్టం, ఒక కట్టడాన్ని కూల్చడం ఒక లెస్ దెన్ 24 సెకండ్స్. అందుకే నేను ఎప్పుడు నిర్మాణాన్ని ఇష్టపడతాను, విధ్వంసాన్ని ఇష్టపడను. అందుకే నా పద్ధతులు ఒకసారి ఇబ్బందిగా ఉంటాయి. నాకు కనుక 2019లో నాకు సలహాలు ఇచ్చేవాళ్ళందరూ, నేను 153 స్థానాల్లో పోటీ చేయించాం. 30-40 మంది కనుక నన్ను ఎమ్మెల్యేలుగా గెలిపించుంటే ఈరోజు సంపూర్ణ హక్కు ఉండేది. 30-40 మంది పక్కన పెట్టండి, కనీసం నన్ను కూడా గెలిపించలేకపోయారు. కనీసం నన్ను గెలిపించున్నా కానీ బాగుండేది. 30-40 స్థానాల్లో పెట్టి కనీసం నన్ను గెలిపించిన ఒక్క సీటు నాకు గెలిచిగా నేను ఎల్లుండుంటే అప్పుడు నీ కోసం నిలబడ్డాం. అందుకని ఈసారి నువ్వు ముఖ్యమంత్రి స్థానం అడగండి, ముందుకు వెళ్ళకూడదు పొత్తానంటే అప్పుడు నేను వింటాను సంపూర్ణంగా. రిజల్ట్స్ చూపించకుండా ఎలా అడుగుతాం? ఈరోజు మన అందరితోటి మర్యాదగా మాట్లాడుతున్నారు, గౌరవిస్తున్నారు కేంద్ర ప్రభుత్వం అంటే. 18 లక్షల ఓటు పైచిలకు మనం సంపాదించగలిగాం. మనం పోయిన ఎన్నికల్లో మనం ఇంట్లో వాళ్ళు నిలబడితే మన ఇంట్లో వాళ్ళే ఓటేరు. అలాంటి వ్యక్తులు బోల్డంత మంది ఉన్నారు. ఇక్కడ కన్విన్స్ చేయలేం, ఒక లక్షల మందిని కల్పించి కన్విన్స్ చేయలేం మీరు నాకు ఓటు వేయండి అని. నేను రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై మంత్రి అంబటి రాంబాబు కౌంటర్ ఇచ్చారు. పొత్తు ధర్మమే కాదు, ఏ ధర్మం పాటించని వాడే చంద్రబాబు అంటూ అంబటి ఆరోపించారు. తెలుసుకో తమ్ముడు పవన్ అంటూ అంబటి రాంబాబు ట్వీట్ చేశారు. టీఎస్పీఎస్సీ చైర్మన్ గా మహేందర్ రెడ్డి, సభ్యులుగా అనితా రాజేంద్ర, పాల్వాయి రజని బాధ్యతలు స్వీకరించారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా టీఎస్పీఎస్సీ కార్యాలయంలో చైర్మన్ మహేందర్ రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు. గణతంత్ర దినోత్సవం రోజు బాధ్యతలు స్వీకరించడం చాలా సంతోషంగా ఉందని ఆయన అన్నారు. ప్రభుత్వ గైడ్ లైన్స్ ను పాటిస్తూ పారదర్శకంగా ఉద్యోగ నియామకాలు చేపడతామని చెప్పారు. రాబోయే రోజుల్లో టీఎస్పీఎస్సీ పటిష్టతను ఉన్నత స్థాయికి తీసుకువెళ్లాలని సభ్యులకు సూచించారు. కమిషన్ సెక్రటరీ, గౌరవ అధికారులు, మీ అందరికీ
గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్గా బాధ్యతను గణతంత్ర దినోత్సవం రోజు తీసుకోవడం నాకు సంతోషంగా ఉంది. స్వతంత్ర భారతదేశంలో ప్రతి ఒక్కరికి కూడా స్వేచ్ఛ, వారి హక్కులను వినియోగించుకోవడం ద్వారా విధులను సక్రమంగా నిర్వర్తించడానికి కూడా ఈ భారత రాజ్యాంగం అందరికీ అనేక రకాలైనటువంటి వసతులను కలుగు చేయడం జరిగింది. ముఖ్యంగా మనం చూస్తే ఈ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్లు రాజ్యాంగబద్ధంగా రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి ఆర్టికల్ ద్వారా ఈ వ్యవస్థను. ములుగు జిల్లాలో గణతంత్ర వేడుకల్లో అపశృతి చోటు చేసుకుంది. జాతీయ జెండాను ఎగురవేసే క్రమంలో విద్యుత్ తీగలు తగిలి 2 వ్యక్తులు మృతి చెందగా మరో 2 పరిస్థితి విషమంగా ఉంది. మృతుల కుటుంబాలను మంత్రి సీతక్క పరామర్శించారు. మృతుల కుటుంబాలకు 5 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించి వారి కుటుంబాలకు అండగా ఉంటామని మంత్రి సీతక్క హామీ ఇచ్చారు. జిల్లా కేంద్రంలోని దళిత కాలనీలో సోదరులందరూ కూడా కలిసి జెండా వందన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న క్రమంలో జెండా ఎత్తే క్రమంలో జెండా గద్దె కంటే అది కొంచెం పైకి లేపడంతో పైన ఉన్నటువంటి కరెంటు వైర్లు తగిలి గోడ విజయ్ అదేవిధంగా అంజిత్ ఇద్దరు కూడా స్పాట్గా ఇక్కడ ములుగు హాస్పిటల్లో చనిపోవడం జరిగింది. చక్రి సోదరుడు స్వల్ప గాయాలతో క్షేమంగా ఉన్నాడు. ఈరోజు చాలా ఊళ్ళో జరిగినటువంటి సంఘటన చాలా బాధాకరమైనటువంటి సంఘటన. కరెంటు చూడక వాళ్ళు పైకి పోల్స్ లేపడంతో పైన ఉన్నటువంటి మరి వైరు తీగలు తగిలి ఈ యొక్క ప్రమాదం జరిగింది. వారి కుటుంబాలకు విద్యా బుద్ధులు నేర్పాల్సిన టీచర్లే మృగాలుగా మారుతున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం బ్యాంక్ కాలనీలోని సెంట్ ఆన్ స్కూల్లో 5వ తరగతి చదువుతున్న విద్యార్థి రిత్విక్ పై పీఈటీ దూష్టీకరణకు పాల్పడ్డారు. ఒంటిపై వాతలు రావడంతో స్కూల్ వద్ద తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో స్కూల్ పీఈటీ శ్రీధర్కు బాధిత తల్లిదండ్రులు దేశ శుద్ధి చేశారు. నేను కరెక్ట్ గా నాకు 5 minutes టైం ఉంది ఇంకా స్కూల్ స్టార్ట్ అవడానికి. అది కూడా 6th పీరియడ్ చాలా మందిని ఆపేసి మమ్మల్ని కొట్టించారు గట్టిగా. ఇంకా సివియర్ గా పనిష్మెంట్స్ కూడా చేయించారు. ఇంకా పీటీ సార్ గా అలా నార్మల్ గా ఆర్బిచారు కానీ అలా చేయకూడదు కదా పనిష్మెంట్స్ గా, అందుకని అలా కొట్టేశారు. ఒకసారి మేము సమ్మన్ ఫీజు కట్టడానికి కోసం మేము ఒక కంప్లైంట్ రాసాం పీటీ సార్ గురించి. తెలిసిన వెంటనే రోజు మా పీటీ సార్ నన్ను కొడుతున్నారు సివియర్ గా. నా పేరు మాధురి అండి. మా బాబు దేవేంద్ర 6th క్లాస్ C2 చదువుతున్నాడు సెంట్రల్ స్కూల్ భీమవరంలో. మా బాబుని పీటీ సార్ చాలా గట్టిగా కొట్టేశారు అనమాట అండి. అంతకు ముందు కూడా మేము 2 times వార్నింగ్ ఇప్పించాము ప్రిన్సిపల్ సార్ తోటి, కంప్లైంట్ చేసినా కూడా ఎలాంటి మార్పు లేదు. మళ్ళీ చెప్పినందుకు గానీ ఇంకా ఎక్కువ దెబ్బలు పడుతూ ఉన్నాయి అనమాట అండి. ఈ వారంలో చాలా సార్లు కొట్టేటట. దానివల్ల మా బాబుకి నిన్న సాయంత్రం నేను చూసుకునేంత వరకు కూడా మా అబ్బాయి చెప్పలేదు. మొన్న కొట్టిన దెబ్బలు అంతకు ముందు కొట్టిన దెబ్బలు కూడా ఒంటి మీద అలాగే ఉన్నాయి, కమిలిపోయి ఈ రకంగా. ఇలా రాత్రి చూసుకుని తీసుకుని వచ్చేంత వరకు ఇంకోండి ఇలా ఉంది ఈ దెబ్బలు. ఇలాగా ఇంత దారుణంగా కొట్టేశారండి. ఇప్పుడు అడగడానికి వస్తే ఆ పీటీ సార్ లేరట. తెలుగు ప్రముఖులను దేశ అత్యున్నత పౌర పురస్కారాలు వరించాయి. ప్రముఖ సినీ నటుడు కొనిదెల చిరంజీవి మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడుకు దేశ 2వ అత్యున్నత పౌర పురస్కారమైన పద్మ విభూషణ్ కు ఎంపిక చేసినట్లు కేంద్ర ప్రభుత్వం గురువారం ప్రకటించింది. 75వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా 2024 సంవత్సరానికి గాను మొత్తం 132 పద్మ పురస్కారాలను ప్రకటించారు. వీటిలో 5 పద్మ విభూషణ్, 17 పద్మభూషణ్, మిగతా 110 పద్మశ్రీ పురస్కారాలు ఉన్నాయి. ప్రఖ్యాత భరతనాట్య కళాకారిణి పద్మా సుబ్రహ్మణ్యం, సామాజికవేత్త సులభ్ ఇంటర్నేషనల్ వ్యవస్థాపకుడు బిందేశ్వర్ పాఠక్, అలనాటి బాలీవుడ్ నటి వైజయంతిమాల బాలిని కూడా పద్మ విభూషణ్ వరించింది. పద్మ విభూషణ్ ప్రకటించిన వారిలో సుప్రీంకోర్టు తొలి మహిళా న్యాయమూర్తి ఫాతిమా బీవి, సినీ నటుడు విజయకాంత్, ప్రముఖ బాలీవుడ్ నటుడు మిథున్ చక్రవర్తి, నేపథ్య గాయని ఉషా ఉతుప్, ప్రముఖ బాలీవుడ్ సంగీత దర్శకుడు పారేలాల్ శర్మ తదితరులు ఉన్నారు. వీరిలో ఫాతిమా పాఠక్, విజయకాంత్ సహా 9 మందికి మరణానంతరం పురస్కారాలు దక్కాయి. తెలంగాణ నుంచి 5గురికి, ఆంధ్రప్రదేశ్ నుంచి 1కి పద్మశ్రీ పురస్కారాలు దక్కాయి. వీరిలో తెలంగాణ నుంచి బుర్రవీణ వాయిద్యకారుడు దాసరి కొండప్ప, చిందు యక్షగాన కళాకారుడు గడ్డం సమ్మయ్య, కూరళ్ల విఠలాచార్య, కేశావత్ సోమ్లాల్, ఏ వేలు ఆనందచారి, ఏపీ నుంచి హరికథా కళాకారిణి డి ఉమామహేశ్వరి ఉన్నారు. పద్మశ్రీ గ్రహీతల్లో 34 మందికి అన్సంగ్ హీరోస్ పేరిట పురస్కారం దక్కింది.
క్రీడారంగం నుంచి టెన్నిస్ డబుల్ స్టార్ రోహన్ బోపన్న, స్క్వాష్ ప్లేయర్ జోష్నా చిన్నప్ప, హాకీ క్రీడాకారుడు హర్బిందర్ సింగ్ సహా 7గురికి పద్మశ్రీ లభించింది. పురస్కార గ్రహీతల్లో మొత్తం 30 మంది మహిళలు ఉన్నారు. పద్మ విభూషణ్ దక్కిన వారిలో చిరంజీవి, ఎం వెంకయ్య నాయుడుతో పాటు తమిళనాడుకు చెందిన వైజయంతిమాల బాలి, పద్మ సుబ్రహ్మణ్యం, బీహార్కు చెందిన సామాజిక కార్యకర్త బిందేశ్వర్ పాఠక్ ఉన్నారు. క్షణం నిజంగా ఏం మాట్లాడాలో ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియని పరిస్థితి. మన దేశంలో 2వ అత్యున్నత పౌర పురస్కారం పద్మ విభూషణ్ లభించినందుకు నాకు నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఒక తల్లి కడుపున పుట్టకపోయినా నన్ను తమ సొంత మనిషిగా, మీ అన్నయ్యగా, మీ బిడ్డగా భావించే కోట్లాది మంది ప్రజల ఆశీస్సులు, నా సినీ కుటుంబం యొక్క అండదండలు, అలాగే నీడల నాతో ప్రతి నిమిషం నడిచే లక్షలాది మంది అభిమానుల ప్రేమ, ఆదరణ కారణంగానే నేను ఈ రోజున ఈ స్థితిలో ఉన్నా. అందుకే నాకు దక్కినటువంటి గౌరవం ఇది మీది. మీరు నాపై చూపిస్తున్న ప్రేమ, ఆప్యాయతలకు నేను ఏమి రుణం తీర్చుకోగలను. నా 45 ఏళ్ల సినీ ప్రస్థానంలో వెండితెరపై వైవిధ్యమైన పాత్రల ద్వారా వినోదం పంచడానికి నా శక్తి మేరకు నేను ప్రయత్నిస్తూనే ఉన్నా. నన్ను ఈ ప్రతిష్టాత్మకమైనటువంటి పద్మ విభూషణ్ అవార్డుకి ఎంపిక చేసిన భారత ప్రభుత్వానికి గౌరవం. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ స్వతంత్ర టీవీ.